హలో అండి. నేను మీ అడ్వకేట్ లోకేష్ రెడ్డి. ఈ రోజుల్లో మనం చూస్తున్నట్లయితే సోషల్ మీడియాలో డీఫేమ్ చేయడం, సోషల్ మీడియాలో హెరాస్ చేయడం అనేది ఒక ఒక ట్రెండ్ లాగా, ఒక రకమైన ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా మారుతుంది. అయితే ఎవరైతే వేధింపులకి గురయ్యారో వాళ్ళకి చట్టంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2 రకాల రెమెడీస్ ఉంటాయండి. ఒకటి డిఫమేషన్ ఫైల్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఇంజంక్షన్ సూట్ ఫైల్ చేసుకొని ఆ వీడియోస్‌ని ప్లే కాకుండా ఆపొచ్చు. అండ్ సర్క్యులేట్ కాకుండా ఆపొచ్చు. ఎవరైనా మీ గురించి బ్యాడ్‌గా ఏమన్నా వీడియో చేసి పెట్టినట్లయితే మీరు వెంటనే సివిల్ కోర్ట్‌లో ఒక ఇంజంక్షన్ పిటిషన్ ఫైల్ చేసుకొని వీడియోస్ గానీ, ఆ సోషల్ మీడియా కంటెంట్ గానీ సర్క్యులేట్ కాకుండా, ఎగ్జిబిట్ కాకుండా మీరు ఒక ఇంటరిమ్ డైరెక్షన్ తీసుకునే అవకాశం ఉంది. అంతే కాకుండా సెకండ్ రెమెడీ ఏదైతే ఉందో డిఫమేషన్ అన్నాను గదా! ఈ డిఫమేషన్‌లో వచ్చేసి మీకు 2 రకాల డిఫమేషన్ ఉంటుంది. ఒకటి క్రిమినల్ డిఫమేషన్ అండ్ రెండవది సివిల్ డిఫమేషన్. ఈ డిఫమేషన్ ప్రూవ్ కావాలంటే పబ్లికేషన్ ఆఫ్ స్టేట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఆల్రెడీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఉన్నారు గాబట్టి, సో, ఆ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది చాలా తక్కువుంటుంది. 99% కన్విక్షన్ పడే కేసెస్ ఇవి. ఒక్కసారి మీరు సోషల్ మీడియా పోస్ట్ బేస్ చేసుకొని, మీరు గనక ఏదైనా క్రిమినల్ కేస్ ఫైల్ చేసినట్లయితే, ఆ పోస్ట్ పెట్టిన వాళ్ళకి 99% కన్విక్షన్ పడే అవకాశం ఉంది. అక్విటల్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. అదే గాకుండా వన్స్ మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినాక, ఆ ఎఫ్ఐఆర్‌ని బేస్ చేసుకొని సివిల్ కోర్ట్‌లో మీరు, మీరు పడిన మానసిక వేదనకి అండ్ డిఫమేషన్ కేస్ ఫైల్ చేసుకొని, నష్టపరిహారాన్ని గూడా పొందే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా ఈ డిఫమేషన్ కేసెస్‌లో మీకు చెప్పినట్లుగా ఇట్లా ఇంజంక్షన్ గానీ, డిఫమేషన్ గానీ, లేకపోతే క్రిమినల్ డిఫమేషన్, సివిల్ డిఫమేషన్ అని చెప్పాను గదా! దీన్ని ఏ కేస్ వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి, ఏ విధంగా వేసుకోవాలి అండ్ ఎలాంటి ప్రొఫైల్ ఉన్న పర్సన్‌కి ఎలాంటి కేస్ వేసుకోవాలి అండ్ ఏ మూమెంట్‌లో వేసుకోవాలి అండ్ ఆర్డర్ ఆఫ్ కేసెస్ ఏంటి అనేది కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయండి. ఖచ్చితంగా ఇది ఏంటంటే బౌన్స్ బ్యాక్ మెథడ్ గానీ, స్పైరల్ మెథడ్ గానీ అని కొన్ని లీగల్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఈ స్ట్రాటజీస్ తెలిసిన సో, ఈ స్ట్రాటజీస్ తెలిసిన మంచి ఎక్స్‌పర్ట్స్ అయిన న్యాయ నిపుణుల ద్వారా మీరు కేస్ ఫైల్ చేసినట్లయితే మీకు త్వరగా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అండ్ కేస్‌లో గూడా చాలా గట్టిగా పటుత్వం ఉండి అండ్ త్వరగా డిస్పోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. భారీ కాంపెన్సేషన్ గూడా మీరు పొందే అవకాశం ఉంటుంది.